కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు. కేంద్ర జలవనరుల నిపుణుల ద్వారా ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చిన వెంటనే కేసీఆర్ను అధికారులు చేసిన పనిని ప్రజల ముందు చర్చ పెట్టి వారి పని పట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శన. లోపాలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచనలు. వారి సమక్షంలోనే అధికారులను నిలదీయనున్న రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు అదే కారణమని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనినే అస్త్రంగా చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ను రాజకీయంగా మరింత దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. కేంద్రంలోని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల సహకారంతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాళేశ్వరానికి సంబంధించి ఫైళ్లన్నింటిపైన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సంతకాలు చేశారని, కేంద్ర నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆయన అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేయాలని రేవంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీకి ఫోన్ చేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని పలువురు కీలక అధికారులతో మాట్లాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నాకు రాజకీయాలు ప్రధానం కాదు, లక్షల కోట్లు వృధా చేసి నిర్మించిన ప్రాజెక్టుల్లో అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులెవరో తేల్చడం ముఖ్యం. మీరే నిపుణులను నియమించి సాధ్యమైనంత త్వరగా అక్రమాలకు కారకులైన వారిని శిక్షించాలని, ప్రాజెక్టులను వేగంగా నిర్మించాలన్నదే నా లక్ష్యం అని ఆ అధికారులతో రేవంత్ అన్నట్లు తెలిసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల్లో లోపాలను సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్రం నియమించిన ఎన్డీఎస్కు చెందిన 6 సభ్యుల నిపుణుల కమిటీ మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్కు వస్తుందని, సాధ్యమైనంత త్వరలో అక్రమాలకు కారణాలను, బాధ్యులను గుర్తిస్తుందని ఆ అధికారులు సీఎంకు చెప్పినట్లు సమాచారం. గతంలో సమాచారం ఇవ్వని అధికారులు గతంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డను సందర్శించి సాంకేతిక వివరాలను అడిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదని జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు రేవంత్కు చెప్పినట్లు తెలిసింది. అయితే తాము మొత్తం సమాచారాన్ని ఇచ్చామంటూ అధికారులు బుకాయిస్తున్నారని రేవంత్ వారితో అన్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఏ సమాచారం ఇవ్వలేదో ఆ వివరాలను రేవంత్కు పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యారేజీ ఇన్స్ట్రుమెంటేషన్ డాటా, స్తంభాలు కూలిపోవడానికి ముందు బ్యారేజీపై ఒత్తిడికి గమనించిన వివరాలు, నిర్మాణానికి సంబంధించి సెక్షనల్ డ్రాయింగ్స్, వర్షాకాలానికి ముందు ఆ తర్వాత జరిగిన తనిఖీల వివరాలు, బ్యారేజీ డిజైన్ లెక్కలు, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు, థర్డ్ పార్టీ పర్యవేక్షక నివేదికలు, వర్షాకాలానికి ముందు ఆ తర్వాత జరిగిన క్లాస్ సెక్షన్లు, కాంట్రాక్ట్ ఒప్పందంలో సంబంధిత క్లాజులు, ప్రతి బ్లాక్కు సంబంధించి పూర్తయిన నివేదికలు, ఇవన్నీ పూర్తిగా సరిగా సమర్పించకపోవడమో జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి బ్లాక్కు పూర్తయినట్లు నివేదికలు ఇవ్వకుండా మొత్తం ప్రాజెక్టు పూర్తయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అసంపూర్తి సమాచారం ఇచ్చి తప్పుకున్నారని చెప్పారు. వీటన్నింటినీ ఓపికగా విన్న సీఎం రేవంత్ తన ముందే ఇంజనీర్లను డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులను నిలదీయాలని, అప్పుడు వారు తప్పించుకోవటానికి వీలుండదని చెప్పినట్లు తెలిసింది. ఒకరిద్దరు అధికారులపై చర్య తీసుకుంటే సరిపోదని, 20 మందికి పైగా అధికారులపై చర్య తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి చెప్పినప్పుడు తప్పు చేసినట్లు తేలితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని రేవంత్ అన్నట్లు సమాచారం. కాగా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేడిగడ్డ లోపాలను తేల్చేందుకు 4 నెలలు సమయం ఇచ్చినప్పటికీ నెల రోజుల్లోనే మధ్యంతర నివేదిక సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగకముందే మేడిగడ్డ దోషులను బహిర్గతం చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. 3 బ్యారేజీల్లో లోపాలపై అధ్యయనం చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మేడిగడ్డను మాత్రమే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా సందర్శించాలని, హైడ్రాలిక్ నిర్మాణపరమైన భూ సాంకేతిక అంశాలను పరిశీలించి సంబంధిత వ్యక్తులతో, ఏజెన్సీలతో చర్చించాలని విధి విధానాల్లో చేర్చారు. బాధ్యులైన వారు తప్పించుకోకుండా ఉండేందుకే ఈ విధి విధానాలను పకడ్బందీగా రూపొందించారు. ప్రాజెక్టు డాటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమొరాండా, పరీక్షలు, సైట్ దర్యాప్తు నివేదికలు, బ్యారేజీ తనిఖీ నివేదికలు,
డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణకు సంబంధించి అన్ని నివేదికలు, సమాచారాన్ని పరిశీలించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. 3 బ్యారేజీల డిజైన్లకు సంబంధించిన అధ్యయనాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవటానికి గల కారణాలను మాత్రమే కాకుండా ఇతర 2 బ్యారేజీల్లో ఉన్న లోపాలను కూడా అధ్యయనం చేస్తుంది. 3 బ్యారేజీల్లో అవకతవకలను సరిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచిస్తుంది. అవసరమైతే మరో నిపుణుడిని కూడా సభ్యుడిగా చేర్చుకునే అధికారం కమిటీకి ఉంది.